మార్నింగ్ గాయస్. ఫ్రెష్ అయ్యాక మాట్లాడుకుందాం. Soft strums of the warm acoustic guitar. మమ్మీ చూస్తే ఒక తల్ల తింటుంది. క్లీన్ చేద్దాం. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the oceans. ఇప్పుడు మాట్లాడుకుందామా? హలో అందరికీ, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంతకుముందు షార్ట్ వీడియోస్ తీసిన, ఎక్కువ కూడా కాదు, 3-4 తీసిన అంతే. సో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పటి నుండి లాంగ్ వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మార్నింగే ఇట్లా హాట్ వాటర్లో నిమ్మకాయ ఉన్న హనీ వేసుకొని తింటే బాడీలో ఉన్న కొవ్వు కరుగుద్దంట. చియర్స్. టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు. Guide you into an untouched paradise. ఈరోజు టిఫిన్ ఏంటిది? ఓహో, జీడిపప్పు ఉప్మా. టైం చూసిరా, 10 అవుతుంది. 10కి చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. ఇంకా ఇప్పుడే బెటర్. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు రూమ్లో ఉండేవాను మా ఫ్రెండ్స్. అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉండదు కదా, డైరెక్ట్ బ్రంచ్. మధ్యాహ్నం తినేవాడిని, మళ్ళీ నైట్ ఎప్పుడో 10:30కి అట్లా తినేవాడిని. హెల్త్ మాత్రం చాలా ఖరాబ్ అయి ఉన్నా హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఓకే, టిఫిన్ ఉన్నా కూడా టైంకి తినలేకపోతున్నా. మా మమ్మీ గుడికి రమ్మంటుంది, నేను రానంట. నువ్వు నేను రాను. ఫస్ట్ వీడియో కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. పర్లేదు, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది, చూద్దాం. మా మమ్మీ గుడికి పోయింది. ఇంటి ముందరనే గుడి ఉంది మాకు. లెట్ మీ షో యు. ఈ రామాలయం మా ఇంటి ముందే ఉంటుంది. మమ్మీ ఇప్పుడు పోయిన గుడి ఇదే. ఈ కుక్క చూసిండ్రా ఎంత మంచిగా అనుకుంది. అమ్మ రాజా బ్రతుకుది. నీ లైఫే మంచిగా ఉంది కదా. నిన్న తీసిన షార్ట్ వీడియోకి డబ్బింగ్ ఇచ్చేసి ఈరోజు పోస్ట్ చేస్తాను. ఇంకా షార్ట్ వీడియోస్ మన దాంట్లో వ్లాగ్స్ లాగా రావు, నార్మల్ షార్ట్ వీడియోస్ లాగా వస్తాయి. ఆల్రెడీ పెద్ద వీడియోస్ చేస్తున్నాం వ్లాగ్స్ లాగా, మళ్ళీ షార్ట్ వీడియోస్ ఎందుకు? ఇంకా వద్దు నాకు. కొంచెం నేను బాబు గీత దగ్గర గుడి రావచ్చుగా. నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే మమ్మీ బయట నుంచి ముచ్చట పెడుతుంది. నాకేమో మస్తు డిస్టర్బ్ అవుతుంది. చూపిస్తా. ఇంటి పక్కన ఫ్రెండ్స్తో ముచ్చట పెడుతుంది ఫ్రెండ్స్. నాకేమో వాయిస్ ఓవర్ ఇద్దామంటే మొత్తం ఆ వాయిస్ వస్తుంది. ఏమనంటే మాత్రం ఎగిరి తంతుంది. నేను వాయిస్ ఓవర్ చెప్పుకుందాం అనుకుంటే చూడు, అప్పటి నుంచి ఒర్రకుండా మాట్లాడుతున్నాం. బైక్ పోతాను, మాట్లాడదు. నేను ముచ్చట పెట్టుకుపోతున్నా. ప్రెసిడెంట్ ముచ్చట్లు అన్నీ పెట్టుకోపో. ఆయన 3 days అయ్యలేక ముచ్చట పెట్టకపోతే మా బావే 3 days నుంచి మిస్ అయినావా? బెస్ట్ ఫ్రెండ్స్. ఓ పైనకు నేనైతే మన ఫస్ట్ వ్లాగ్లో ఫస్ట్ అన్బాక్సింగ్ ఏం లేదు, మైక్ పెట్టినా, మైక్ వచ్చింది అంతే. ఇది దీనిలో మనకి ఒక మైక్, ఒక రిసీవర్. ఇదేంటిది? ఒకసారి
పెట్టి చూద్దాం. ఇది నా వాయిస్ మొబైల్లో రికార్డ్ అవుతుంది. ఇది పెట్టినాక ఇది మైక్ పెట్టినప్పుడు వచ్చే వాయిస్. తేడా ఏమైనా కనబడుతుందా అంటే వినిపిస్తుందా చూడాలి. చెప్పు మమ్మీ, ఏం ముచ్చట పెట్టినావు మీ ఫ్రెండ్తోని? మా ఫ్రెండ్ లేదు, హైదరాబాద్కి వెళ్ళింది 2-3 రోజులాయే. బోర్ కొడుతుందని కాసేపు మాట్లాడినా. ఒక్కరోజు 2 రోజులు మాట్లాడుతుంది, ప్రతిరోజు బోర్ కొడితే ఏం మాట్లాడుతుంది ప్రతిరోజు? ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, పక్కకు ఉన్నాం కాబట్టి. ఏడిచినట్టే ఉన్నా. సోకులకి ఏం తక్కువ లేదు. సోకులు వడద్దా? ఏం కూర వేస్తావు ఇప్పుడు? రొయ్యలు ఉన్నాయి, రొయ్యలు వండుకుందామా, క్యారెట్ వండుకుందామా? రొయ్యలు, వంకాయ టమాటా వండుకుందామా? రొయ్యలే వండుకుందాం. మా మమ్మీ నాకు అసలు రొయ్యలు ఇస్తుందంట ఫ్రెండ్స్. రొయ్యలు ఊకే ఏం రొయ్యలు? ఊకే ఎక్కడ తిన్నాం మనం? ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నాడా నేను? మొన్న తిన్నా కాదురా, పండగకు 2 రోజులు. అది పండుగ మమ్మీ. ఏం చేస్తున్నా? రొయ్యలు రా సాపు వేస్తున్నా. రొయ్యలు సాగిస్తున్నా. తింటావు కదా, లొట్టలు వేసుకుంటా. పీసులేంది ముక్కెత్తావు, అయితే ఏం చేసుడు? నేనేదో ప్రతిరోజు తిన్నట్టు చేస్తున్నావా? మరి క్యారెట్ అనుకుందామంటే మమ్మీ ఇందులో ప్రోటీన్ ఉంటుంది మమ్మీ. ఏం ప్రోటీన్ ఉంటుంది? నాన్ వెజ్ ప్రోటీన్. కూరగాయలు ఎప్పుడు తింటావు బిడ్డ? ఇవి లేనప్పుడు తింటా. అంటే రోజు ఉంటున్నాయి కదా, అందుకే తింటలే. ఈ మైక్ పని చేస్తుందా పని చేయట్లేదా? బయట ఫుల్ సౌండ్ వస్తుంది. మమ్మీ నువ్వు మాట్లాడు. పని చేస్తుందా లేదా మైకు? గన్ని పైసలు పెట్టుకున్నాం. 250. గన్ని పైసలు నాకు నాన్న వస్తాడు వీడియో. చలి తగ్గింది కదా మొత్తం. మీరు నా రూమ్కి షిఫ్ట్ అయిపోరు. నేను మీ రూమ్కి షిఫ్ట్ అయిపోతా. దాంట్లో ఏసీ ఉంది కదా. అది తీసుడే కాదు, అప్పుడప్పుడు పనులు కూడా వేయాలి. అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా అని చెప్తున్నాను, పనులు వేయాలని. రికార్డ్ అని కాదు, ఇది నేనే తీసి ఇక్కడ పెట్టిన. ఇది పని కాదా? అది పని కాదా? పెద్ద పని చేస్తా. టొమాటో రొయ్యలు, బెండకాయ ఫ్రై. ఎట్లుంది? సూపర్ సూపర్. మమ్మీ రొయ్యల కూర అన్ని నేను రొయ్యలే కనబడుతుంది. నిజంగా ఇక్కడ రొయ్యలు తక్కువ ఉన్నాయి మరి, కానీ టేస్ట్ మంచిగా ఉంది. నీకు ఒక విషయం చెప్పాలా? ఒక విషయం చెప్పు. ఏం విషయమో చెప్పు. ఒక విషయమే చెప్పురా, ఏంటిదో? చెప్తున్నా కదా ఒక విషయం అని. ఒక విషయం చెప్పాలా? చెప్పు అని చెప్పిన. ఒక విషయం, నీ తలకాయ విషయం. నిజంగా ఒక విషయం చెప్పాలా? కోపం వచ్చిందనుకో కొడతారా? ఏం లేదు, సీరియస్ సరే. నిజంగా ఒక విషయం చెప్పాలా? చెప్పు. నిజంగా ఒక విషయం. దుబాయ్ సౌండ్ చేయి ఒకసారి అని. సాయంత్రం 5 అవుతుంది. మంచిగా రెస్ట్ తీసుకున్నాం, మస్తు వండుకొని ఫ్రెష్ అయ్యి పడుకున్నారా? లేదు, పడుకోలే. నేను బ్లాగ్స్ చూసుకుంటున్నా ఈరోజు. చూస్తే కూడా కళ్ళు అదైతే పడుకోవాలి కాసేపు. అనుకుంటా కదా నైట్. టైం ఇప్పుడు 7:30 అవుతుంది. ఈరోజుకి ఇంకింత. నా వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next one. Bye.